మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి రెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో అందులో ముఖ్యంగా సార్ ప్రీవియస్ 2 వీడియోస్ కనుక మనం చూసుకుంటే ధనాకర్షణకు సంబంధించినటువంటి విషయాల్లో క్వాంటమ్ థియరీ గురించి చెప్పారు, తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు. సో ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నారు ధనాకర్షణకి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏ విధంగా రిలేషన్ ఉంటుంది అని. శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన బ్రెయిన్ అన్నది ఇట్స్ అన్ ఇన్నోసెంట్. మెదడు చాలా ఇన్నోసెంట్, జస్ట్ లైక్ ఎ కిడ్. మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటుంది, మనం ఏం ఫీడ్ చేస్తే అది ఫీడ్ అవుతుంది. గుడ్ ఆర్ బ్యాడ్ అది ఏవి వాటికి పట్టింపులు లేవు. ఎందుకంటే యు ఆర్ ద బాస్, మిమ్మల్ని బాస్గా అది నమ్ముతుంది. కాబట్టి మీరు ఫీడ్ చేసే వాటి మీద నమ్మితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఒక సినిమాలో ఒక హీరో చెప్తాడు, ఆశ ఉన్నవాడిని క్యాన్సర్ కూడా బతికిస్తుంది, ఆశ ఉన్నవాడిని క్యాన్సర్ కూడా బతికిస్తుంది, భయం ఉన్నవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది అని చెప్తాడు. అని అంటే సింపుల్గా అల్సర్ ఒక నెల రోజులకో 2 నెలలకో మానిపోయే అల్సర్ మంచి మందులు వాడుకుంటే అది కూడా భయంతో చనిపోతాడు. అదే క్యాన్సర్ నిజంగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నవాడు కూడా ఆశ అని అంటే పాజిటివ్ థింగ్ అతన్ని బ్రతికేలా చేస్తుంది. ఇంకొన్ని సంవత్సరాల వరకు తను ఈ భూమి మీద అన్ని విషయాలను ఎంజాయ్ చేసేలా నేర్పిస్తుంది. దీంతో ఏమర్థమవుతుందని అంటే మైండ్కు అంతటి ఎనర్జీ ఉంది. ఈ సబ్కాన్షియస్ మైండ్కు మన బాడీలో కణాన్ని మార్చే శక్తి ఉంది. కాబట్టి క్యాన్సర్ లాంటి జబ్బులకే పనిచేసే శక్తి ఉన్నప్పుడు మరి ఈ మనీ అన్నది చాలా చిన్న విషయంగా పరిగణించబడుతుంది. మీరు బాగా చూసి చూడండి, ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా నీకు ఈ జబ్బు ఉంది, నువ్వు ఇంకో 2 రోజుల్లో చనిపోతావు అని ఎప్పుడు చెప్పడు. ఏం చెప్తాడు? పర్లేదు, మందులు వాడుకోండి, మీకు బాగవుతుంది అని చెప్తారు తప్ప నెగిటివ్గా ఏ డాక్టర్కి చెప్పడు. దట్ ఈజ్ హోప్. కాబట్టి డాక్టర్కు తెలిసిన హోప్ ఇస్తాడు, కానీ పేషెంట్కి ఆ విషయం తెలియకుండా ముందు డాక్టర్ చెప్పిన మాటలనే నమ్ముతాడు. కాబట్టి అవును, నాకేమీ లేదు, నేను జాగ్రత్తగా ఉంటాను, నాకు లైఫ్ ఎక్స్టెండ్ అవుతుందని. ఇక్కడ ఇదే విషయంలో కొన్ని చోట్ల ఏం జరుగుతుందనంటే కొన్ని పేషెంట్ల రిపోర్ట్లు తారుమారు అవుతుంటాయి, అది పొరపాటున. అలా అయినప్పుడు ఒకసారి ఇన్సిడెంట్ ఏం జరిగిందనంటే 2 పేషెంట్లు వెళ్ళినప్పుడు ఒకరు జ్వరంతో వెళ్ళారు, ఇంకొకరు ఒక లంప్ అని అంటే క్యాన్సర్ గడ్డ అనే అనుమానంతో వెళ్ళారు. 2 రిపోర్టు తారుమారు జరిగాక లంప్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ యాక్చువల్గా క్యాన్సర్ ఉంది, నువ్వు ఒక 2 నెలల కంటే ఎక్కువ బతకవని రిపోర్ట్ వస్తే అది తీసుకెళ్ళి జ్వరం ఉన్న తనకి ఇచ్చేశారు. జ్వరంతో ఉన్నవాడిని నీకేమీ లేదు, జ్వరం సింపుల్ జ్వరమే, ఒక వారం మాత్రలు వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి రిపోర్ట్స్ క్యాన్సర్ ఉన్న తనకి ఇచ్చారు. తర్వాత ఒక 2 నెలల తర్వాత చూస్తే జ్వరము ఉండి బాగా బతుకుతాడు అనుకున్న పేషెంట్ శుష్కించిపోయి కేవలం ఆలోచనలతో, తిండి లేకుండా, టెన్షన్స్తో చావుకు దగ్గరగా అయ్యాడు. ఇక్కడ లంప్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ వచ్చేసి ఇంకా నాకేమీ లేదు, హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తనకంటే బాగా హెల్తీగా తయారై వెళ్ళడం మొదలుపెట్టాడు. కాబట్టి ఏంటి ఇక్కడ మనకు ఫీడ్ అని అంటే, మనము ఏది ఆలోచిస్తామో దాన్ని సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని చేరువకు అయ్యేలా చేస్తుంది. మంచి కావాలనుకున్నప్పుడు మంచికి చేరువయ్యేలా చేస్తుంది. మరి మనీ అట్రాక్షన్కు మనం చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక పొలంలో పంట రావాలంటే విత్తనాలు నాటాలి. అది కూడా ఎంత నాటాలి? 30 బస్తాలు వడ్లు రావాలనంటే 30 కేజీలు అక్కడ విత్తనాలు వేయాలి. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఆ విత్తనాలు నాటాలి. అవి విత్తనాలు నథింగ్ బట్ అఫర్మేషన్స్ అంటే అవి ఒక విత్తనాలు లాంటివి. మీకు తెలుసో తెలీదో మనము చెప్పే మంత్రాలు కూడా అఫర్మేషన్స్ లాంటివే. అఫర్మేషన్స్ మనం 108 టైమ్స్ చదవమంటాము, 45 డేస్ చదవమంటాము. 4 + 5 9, 1 + 0 + 8 9. 9 ఈజ్ ద యూనివర్సల్ పవర్ఫుల్ నంబర్. కాబట్టి ఎందుకు అలా చదవమంటున్నామనంటే గుళ్ళో మంత్రాలు కూడా పదే పదే చదివినప్పుడు అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీతో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వైబ్స్తో మంచి జరుగుతుంది. ఈ అఫర్మేషన్స్ను మనము ఇంగ్లీష్లో పేరు అలా చెప్పాము, మన శాస్త్రంలో మంత్రం అని చెప్పాము. మంత్రము పదే ఇచ్చినప్పుడు అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ అఫర్మేషన్స్ మనీకి సంబంధించినవి మనము నోట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను 5 అఫర్మేషన్స్ కంటే ఎక్కువగా అలౌ చేయను. ఎందుకు 5 అఫర్మేషన్స్ అని అంటే, ఎప్పుడైతే మీరు అఫర్మేషన్స్ ఎక్కువ అవుతుందో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. మీరు రాసుకోవాలంటే 100 అఫర్మేషన్స్ రాసుకోవచ్చు. చిన్న దాన్ని కూడా నేను ఒక ఆదిదాస్ షూ కొనాలి, అది అఫర్మేషన్ ఎలా అవుతుంది?
డబ్బు వస్తే డబ్బుతో మీరు ఆడిడాస్ షూ కొనుక్కోవచ్చు. అది 2,000 అయినా పర్లేదు, 10,000 అయినా పర్లేదు. కాబట్టి ఫోకస్గా ఏముండాలి, ఏమి సాధిస్తే మిగతావి ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతాయో అవి రాసుకోవాలి. కాబట్టి ఆ రకంగా అఫర్మేషన్స్ ఎప్పుడు ఒక 5కి మీరు ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఆ అఫర్మేషన్స్ ఎక్కువగా అది పిల్లల చదువుకు సంబంధించి కావచ్చు, పిల్లల ఫారిన్లో ఉన్నటువంటి ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కోసం కావచ్చు, మీకు వ్యాపారం సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకొకటి సంతాన సాఫల్యమో, లేకపోతే ఇంకా మంచి మ్యారేజ్ కావాలనో, లేకపోతే కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనో, ఏవైనా కానీ అఫర్మేషన్స్ మీరు ఏం రాసుకున్నా కూడా ఇవి 5 మాత్రమే అలౌ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎలా రాసుకోవాలి. అఫర్మేషన్స్ రాసుకోవడంలో తప్పుల వలన అఫర్మేషన్స్ సక్సెస్ అవ్వవు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3 టెన్సెస్ ఉంటాయి ఇప్పుడు కూడా. భూత, భవిష్యత్, వర్తమానం అని చెప్తాం మనం. అందులో చాలామంది అవి జరుగుతాయి అని అనుకున్నట్టు కాదు, జరిగినవి అని రాసుకోవాలి. ఇంతే, జస్ట్ ఒక ఇది అని అంటే మనము పాస్ట్ ప్రెజెన్స్లో ఇప్పుడు అవి జరుగుతున్నాయి అన్నట్టు ఎవరైతే రాసుకుంటారో వాళ్ళ అఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఉదాహరణకు మనము ₹1,00,00,000 సంపాదించాలని అనుకుంటున్నారు. మీరు ₹1,00,00,000 సంపాదిస్తే మీరు ఏమేమి కొనుక్కుంటారో, మీరు ఏమేమి ఆనందపడతారో, మీరు ఎక్కడెక్కడ మీరు ట్రిప్కి వెళ్తారో అవన్నీ మీరు మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉండాలి. రాసేటప్పుడు నాకు ₹1,00,00,000 సంపాదించి నా అకౌంట్లో ఉన్నందుకు అని అంటే ఆల్రెడీ వచ్చి ఉన్నందుకు ఆ శివపరమాత్మకు, యూనివర్స్కు కృతజ్ఞతలు అలా మీరు నోట్ చేసుకోవాలి. కాబట్టి ఆల్రెడీ ప్రెజెన్స్లో ఉన్నట్లు మీరు అఫర్మేషన్స్ పెట్టుకుంటే నెక్స్ట్ అవి విజువలైజేషన్కు వెళ్తాయి. కాబట్టి మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్స్లో అక్కడ అట్రాక్షన్ కావాలి, అఫర్మేషన్ చెప్పుకోవాలి, నెక్స్ట్ విజువలైజేషన్కి వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రజెన్స్లో రాసుకోవాలి. వస్తున్నాయి అని అంటే అవి వస్తున్నాయి అని అంటే ఇంకా స్టిల్ కమింగ్ ఆన్ ద వే ఉంటుంది అన్నట్టు. ఆల్రెడీ కేమ్, వచ్చి ఉన్నాయి, మన అకౌంట్లో రెడీగా ఉన్నాయి. అందుకే చెప్పాను, జోబులో ఒక 50,000 పెట్టుకుంటే ఎంత ధైర్యంగా మనిషి వెళ్ళగలుగుతాడో ఆ రకంగా మన దగ్గర డబ్బు ఉంది అన్న కాన్ఫిడెన్స్ చాలు, మీరు అన్నీ సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తారు. కాబట్టి ఆ ధైర్యము మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఆ అఫర్మేషన్స్ అలా రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పటికైనా కూడా ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ నేను కావాలి అని మీరు ఒక అఫర్మేషన్ పెట్టుకుంటున్నారు. నేను ఐఏఎస్ పాస్ అయిపోయి ఆ జాబ్లో చేరి సో అండ్ సో డిస్టిక్లో నేను పనిచేస్తున్నాను, నేను చేస్తున్న చోట జనాలందరికీ సేవ చేస్తుంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇలా ఉండాలి అని అంటే ఆల్రెడీ వచ్చినట్లు, మనకు ఒక చోట పోస్టింగ్ ఇచ్చినట్లు, అక్కడ మనకు జనాలకు సర్వీస్ ఇస్తుంటే అడ్మినిస్ట్రేషన్ అనంటే గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద హైయెస్ట్. ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్నవి హైయెస్ట్ పోస్ట్. వాటికంటే హైయెస్ట్ పోస్ట్ ఉండదు. వాళ్ళే కమిషనరేట్గా ఆర్బీఐ గవర్నర్ వరకు కూడా వెళ్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి పోస్టులు ఉన్న దాంట్లో మనం ఊహించుకొని అక్కడ ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ విజువలైజేషన్కి వెళ్ళాలి. విజువలైజేషన్ అంటే ఒకసారి కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ మొత్తం మనము ఒక సినిమా తీసే డైరెక్టర్ ఎలా మైండ్లో ముందు పిక్చరైజ్ చేసుకొని తర్వాత దాటిని పేపర్ మీద తర్వాత స్క్రీన్ మీదకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాడో అలా మీరు కూడా ముందు మైండ్లో ఒక విజువలైజేషన్ అంటే ఒక కొత్త ప్రపంచం సృష్టించుకొని వాటిని మీరు అవి మొత్తం సక్సెస్ అయినట్లు ఊహించుకొని వాటిని ఆ ఊహకు ఎఫెక్ట్ రావాలి అని అంటే ఎంత సంతోషంగా ఉంటాము. నిజంగా మీరు ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నారు, వచ్చి అకౌంట్లో పడిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారో ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకున్నట్లయితే ఆ హ్యాపీనెస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ వచ్చేది. తర్వాత ఆ చిరునవ్వు చూసే వాళ్ళకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇలాగా మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ ఈ 3 కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుని వాటికి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీరు చేసుకున్నట్లయితే ఒక వెహికల్గా ఈ పవర్ మెడిటేషన్ చార్ట్ ఉపయోగపడుతుంది. ఇది మా బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సపరేట్గా కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. వాటితో పాటు హోరా చార్ట్ కూడా ఫ్రీగా పంపడం జరుగుతుంది. శివోం. ఓకే. అలాగే వేదిక్ మహావాస్తు డిజైన్ చేసినటువంటి పవర్ పిరమిడ్, ఇందులో మనకు ప్రతి దిశకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న కలరు, తర్వాత వాటి యొక్క మెటలు, వాటి యొక్క షేపు, అలాగే పిరమిడ్లో ఉన్నటువంటి యాంగిలు, తర్వాత క్రిస్టల్, ఇన్ని రకాలుగా ఒక్కొక్క ఏరియా యొక్క ఎనర్జీని 108 టైమ్స్గా ఎన్హాన్స్ చేయడానికి ఈ వేదిక్ మహావాస్తు పిరమిడ్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. ఇది పేటెంట్కు అప్లై చేయబడిన మొట్టమొదటి పిరమిడ్ ఇండియాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. అయితే చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ డైరెక్ట్ వాస్తు విజిట్ కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? ప్రాసెస్ ఏంటి? అండ్ ఆల్రెడీ బిఎంఈటీ ప్లాట్ఫామ్ నుంచి చాలా కోర్సెస్కి ట్రైనింగ్ అవి చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం
వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు అసోసియేట్ అయ్యి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రోడక్ట్ వైజ్ కానివ్వండి, సేల్స్ వైజ్ కానివ్వండి, మార్కెటింగ్ వైజ్ కానివ్వండి, మీ తరపు నుంచి కూడా హెల్ప్ జరుగుతుంది. బిజినెస్ ఐడియాస్ ఏమైనా ఇవ్వగలుగుతారా? అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా? శివ ఓం, వెల్కమ్ టు బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్. ఈ క్లాసెస్ ఇక్కడ తిరుపతిలో ఏప్రిల్ 14వ తారీఖు, మే 1వ తారీఖు హైదరాబాద్లో, మే 8వ తారీఖు విశాఖపట్నంలో, మే 15వ తారీఖు విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితుల్లో మనం ఎలా అవగాహన చేసుకోవాలి, వాటి నుంచి బిజినెస్ ఐడియాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే పెట్టుబడి లేకుండా బిజినెస్లు చేసుకొని డబ్బు ఎలా సంపాదించుకోవాలి, సంపాదించిన డబ్బును సంపదలా ఎలా మార్చుకోవాలి, ఈ విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. క్రెడిట్ ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత తొందరగా సంపద కూడా పెట్టుకుంటారు. కాబట్టి తక్కువ సమయంలో ఎలా క్రెడిట్ క్లియర్ చేయాలి అన్నది ఈ క్లాస్లో స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో లైవ్గా మీకు 1 అవర్ సెషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేదిక్ మహావాస్తు ఇచ్చేటువంటి చిన్న చిన్న టిప్స్, వేదిక్ మహావాస్తు ఇచ్చే ఈ టిప్స్తో ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకొని ఇంటిని ధనాకర్షణగా ప్రశాంత నిలయంగా ఎలా మార్చుకోవాలి అన్నది చిన్న చిన్న రెమెడీస్తో చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లలో. వీటితో పాటు బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి 200 బిజినెస్ ఐడియాస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకుని మీరు బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు. అలాంటి వాటికి ఇంకా హెల్ప్ కావాలన్నప్పుడు మళ్ళీ మీరు బిఎంఈటి ప్లాట్ఫామ్ను కన్సల్ట్ చేసి దాని ద్వారా మీ బిజినెస్ను సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక ఏదైనా బిజినెస్ నాలెడ్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బిజినెస్ ఐడియాస్ కానివ్వండి, ఆల్రెడీ డాక్టర్ బండి రెడ్డి గారు 200 బిజినెస్ ఐడియాస్ తోటి ఒక బుక్ను కూడా రెడీ చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ బుక్ కానీ లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఆ బిజినెస్ ఐడియాస్కి సంబంధించిన బుక్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ దాంతోపాటు డైరెక్ట్ విజిట్ వాస్తు కనుక మీరు కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ బిజినెస్కి సంబంధించి పర్టికులర్గా మీరు కనుక చూస్తే అది ప్రోడక్ట్ వైజ్ కానీ, మార్కెటింగ్ వైజ్ కానీ, సేల్స్ వైజ్ కానీ మీ బిజినెస్ డబుల్ ట్రిపుల్ చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన కనుక మీకుంటే బిఎంఈటి ప్లాట్ఫామ్ త్రూ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.